ఈనాటి కథ శీర్షిక ఎవరు తెలివి మంతులు. పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదు. అంచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళకెవ్వరికీ గిట్టదు. ఇలాంటి పిసినిగొట్టు పక్క ఊళ్ళో ఎంతో పిసినిగొట్టు స్నేహితులు ఉన్నారు. అతను ఎలాంటివాడో తెలుసా? ఎంగిలి చేతులతో నీళ్లు కడుక్కుంటే చేతి జిగట వృధా పోతుందని నోటితోటే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినిగొట్టు పిచ్చయ్య తన స్వంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తయ్యాక భోజనానికి ఎక్కడికి వెళదామా అని ఆలోచించారు. పూటకూళ్ళ ఇంటికి వెళితే డబ్బు దండుగ అవుతుందని సరాసరి తన పిసినిగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు. పిచ్చయ్యని చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది. కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏమండి ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని అనిపించింది, వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడ పోయేటట్టు లేదనుకుని, మంచిదే లేండి, భోజనం